2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి రెడీ అవుతోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. అందులో ఏరోస్పేస్ సిటీ, ముఖ్యంగా అక్కడ డిజైన్ చేస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే డిజైన్ చేస్తున్నటువంటి ఈ ప్రణాళిక, ఈ ప్రాజెక్టు చాలా ఆసక్తికరంగా మారినటువంటి ప్రాజెక్టు. ఇది ఏరో సిటీ అనేటువంటి పేరుతో ఇక్కడ ఒక డిజైన్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో 500 ఎకరాల భూమిని ప్రత్యేకంగా దీనికోసం డిజైన్ చేశారు. అంటే ఒక్కసారి మనం అది చూస్తే ఈ ల్యాండ్, ఇది జాగ్రఫీ పరంగా మనకు కనిపించేటువంటి మ్యాప్. ఇప్పుడు ఏవియేషన్ హబ్ దీనికోసం డిజైన్ చేసినటువంటి ఏరియా ఇది. ఎయిర్పోర్ట్ డెవలప్ చేసినటువంటి ఏరియా ఇది. ఎయిర్పోర్ట్ స్ట్రిప్, ఎయిర్ స్ట్రిప్ కానీ, టెర్మినల్ కానీ ఇవన్నీ ఇటు నుంచి వస్తాయి అన్నమాట. సో ఇది సముద్ర తీరానికి సమీపంలో ఇక్కడ ఏవియేషన్ హబ్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆల్రెడీ జిఎంఆర్ గ్రూపు ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి డిఫెన్స్ పార్క్, ఇక్కడ 2 రకాల ఇవి వస్తున్నాయి అన్నమాట. ఇది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్ కింద దీన్ని డిజైన్ చేస్తున్నారు. అలానే ఏరో సిటీ అనేటువంటి పేరుతో నామకరణం చేసి దాదాపు ఇందులో 135 ఎకరాల భూమిని మాన్సాస్ ట్రస్ట్ ఇచ్చింది. అందుకనే ఇది రెండింటి కాంబినేషన్లో ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ అని చెప్తున్నారు అన్నమాట. మాన్సాస్ ట్రస్ట్, జిఎంఆర్ గ్రూపు ఈ ఏరో సిటీని డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఎంఆర్ఓ ఫెసిలిటీ, అంటే మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాల్ ఫెసిలిటీతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, రీసెర్చ్, R&D, అలానే కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేయడము, ఏరోస్పేస్ టెక్నాలజీ అంటే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి సెక్టార్ డెవలప్మెంట్కి సంబంధించిన పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. దానికోసమే గతంలో ఈ ఎయిర్పోర్ట్స్ని మన దేశవ్యాప్తంగా 300 ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి విశాఖపట్నం ఆ ప్రాంతం తూర్పు తీరంలో ఇది ఒక హబ్గా డిజైన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈ ఏరో సిటీ ప్రపోజల్ని కేంద్రానికి పెట్టింది. అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు ఈ ఏరో సిటీ పనుల ప్రారంభోత్సవం, ఏరో సిటీకి సంబంధించినటువంటి ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే దేశవ్యాప్తంగా ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి విద్యార్జన చేయాలనుకుంటే కనుక ఇక్కడ రకరకాల కోర్సెస్ను కూడా ఆఫర్ చేస్తారు. సో అందుకనే ఒక పెద్ద వ్యవస్థగా ఇది మారబోతుంది. ఏవియేషన్ హబ్గా విశాఖపట్నం, భోగాపురం ముఖ్యంగా మారబోతుంది అనేటువంటి మాట పదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతూ వచ్చింది. ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ ఘనత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫిలిప్పీన్స్, ఎక్కడ టర్కీ, ఇలాంటి దేశాల ఎయిర్పోర్ట్లను కూడా జిఎంఆర్ గ్రూప్ ఆపరేట్ చేస్తుంది. మన దేశంలో ఢిల్లీ కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు భోగాపురంలో ఉండేటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ ఈ సంస్థ ఆపరేట్ చేస్తుంది. వీళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ ఈ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్, అలానే ఏరో సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు కదా, దీనికి పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఫెసిలిటీ, హెవీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఇంజన్ షాపింగ్, కాంపోనెంట్ ఓవర్హాల్, ఫ్లీట్ సర్వీసింగ్ అన్నీ కూడా ఒకటి ఇవ్వబోతున్నారు. రెండోది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే OEM ప్రొడక్షన్, ప్రిసిషన్ కంపోనెంట్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అసెంబ్లింగ్, అడ్వాన్స్డ్ ఫ్యాబ్రికేషన్స్ అన్నీ కూడా అవి కూడా డెవలప్ చేస్తారు. అలానే ట్రైనింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్, ఏవియేషన్ అకాడమీ, పైలట్ ట్రైనింగ్, టెక్నికల్ వర్క్షాప్స్, అదే ఒక యూనివర్సిటీ కింద దాన్ని డెవలప్ చేస్తారు. లాజిస్టిక్స్కి సంబంధించి సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫ్రైట్ ఫార్వర్డింగ్, వేర్ హౌసింగ్, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలన్నింటినీ కూడా ఈ ఏరో సిటీలో డెవలప్ చేస్తారు. మొత్తం 500 ఎకరాల మాస్టర్ ప్లాన్ ఇది. R&Dకి సంబంధించి ఇన్నోవేషన్ హబ్, మెటీరియల్ టెస్టింగ్, డిజైన్ సెంటర్స్, నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ పైన పరిశోధనలు జరుగుతాయి. ఇక అలైడ్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ అంటే యాన్సిలరీ యూనిట్స్ కానీ, సపోర్ట్ సర్వీసెస్ కానీ, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ కానీ, టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అటువైపు నుంచి ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పక్కనే భోగాపురం నుంచి ఉంటుంది. అలానే NH-16కి ఆనుకుని ఉండేటువంటి ప్లేస్ అవుతుంది. సముద్ర తీరానికి కూడా అతి చేరువలో ఉండేటువంటి ప్రాంతం ఉంది. అందుకనే ఈ ఏరో సిటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పని మాన్సాస్ అండ్ జిఎంఆర్ గ్రూప్ పదే చెబుతూ వచ్చారు. సో ఈ ఏరో సిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు. ఇక్కడ పనులు, యాక్టివిటీ మొదలవుతాయి. ఆపరేషన్స్లోకి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల హాస్పిటాలిటీ రంగానికి సంబంధించినటువంటి భారీ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ భోగాపురం దగ్గర వస్తున్నాయి.
అట్ ద సేమ్ టైం ఇటువంటి ఏరో సిటీ లాంటి పెద్ద వ్యవస్థ కనుక అక్కడ ఏర్పాటైతే అదే ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న విశాఖపట్నం పాత విశాఖపట్నం అయిపోద్ది. ఇప్పుడు డెవలప్ కాబోయేటువంటి విశాఖపట్నం కొత్త విశాఖపట్నం అవుతుంది. ప్రతి చోట కూడా అలాగే జరిగింది. హైదరాబాద్ని ఏ విధంగా మనం మొన్నటి వరకు చూసాం, శంషాబాద్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది. రేపు శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారితే శంషాబాద్ ఒక నగరం అవుతుంది. 4 సిటీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో శంషాబాద్ని ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అక్కడ నెట్వర్క్ ఎంత పెరుగుతుందో ఆ స్థాయిని బట్టి అదొక నగరంగా మనం పరిగణించేటువంటి పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ అడిషనల్గా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో యాడ్ అవుతుంది. సో ఆ స్థాయిలో విశాఖపట్నం నగరానికి సంబంధించి ఈ రెండింటికి మధ్య దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. విశాఖ నగరాన్ని ఆనుకుని మరొక మహానగరం భోగాపురం దగ్గర ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇది ఒక కీలకమైనటువంటి హబ్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి పర్యటనలో ప్రత్యేకంగా దీనికి శంకుస్థాపన చేసేటువంటి ప్రణాళికని రెడీ చేస్తున్నారు.